హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రెండ్స్. జున్ను పాలు మీరు కూడా చేస్తారా ఇలా? ఇవేనండి జున్ను పాలు. మీకు పర్ఫెక్ట్ కొలతలతో నేను అన్ని వివరంగా జున్ను పాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చక్కగా వివరంగా చెప్తాను. వచ్చేసేయండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవి జున్ను పాలండి. మనం విడిగా పాల ప్యాకెట్స్ తెప్పించుకొని జున్ను పాలకి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే జున్ను పాలు బాగా చిక్కగా ఉంటాయి, అలాగే అవి డైరెక్ట్గా కాసేస్తే గడ్డలాగా అయిపోతుంది. కాబట్టి మనం కొంచెం వీటిని డైల్యూట్ చేసుకోవాలి. అంటే విడి పాలతో మనం కొంచెం వీటిని మిక్స్ చేసుకుంటే మరీ గట్టిగా అయిపోకుండా జున్ను చక్కగా వస్తుంది. ఇట్లా మిరియాలు కొంచెం పచ్చగా దంచుకొని కలుపుకోవాలండి. బెల్లం 30 kg, పాలు జున్ను పాలు 1 లీటర్ దాకా ఉన్నాయి. అలాగే నేను వీడి పాలు కూడా 1 లీటర్ కలిపాను, మీరు చూశారు కదా. ఇట్లా 30 kg బెల్లం మొత్తం అంతా కలిపేసుకొని బాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీ అందరి కోసం వివరంగా మళ్ళీ ఒకసారి నేను కొలతలు చెప్తా. 1 లీటర్ జున్ను పాలు, లీటరు మామూలు పాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే ఒక 15 యాలకులు తీసుకుందామండి. వీటిని కూడా మెత్తగా చేయాలి. ఇప్పుడు మీకు ఒక టిప్ నేను చెప్తాను. ఈ టిప్ మీరందరూ కూడా పాటించండి. ఈ యాలకులకి 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటే మెత్తగా యాలకులన్నీ బాగా గ్రైండ్ అయిపోతాయండి. మనం పెద్ద దంచి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ షుగరు యాలకులు ఉన్న మిశ్రమాన్ని కూడా ఈ పాలకి యాడ్ చేసేసుకొని బాగా కలుపుతాము. ఇప్పుడేనండి అసలైన ఘట్టం మొదలవుతుంది మనకి. ఈ పాలని డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టకూడదండి. ఇలా డబుల్ బాయిలింగ్ పద్ధతిలోనే మనం జున్ను పాలని ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్లా పెద్ద పాత్రలో నీళ్లు పోసుకొని మనం కలుపుకున్న ఈ మిశ్రమం ఉన్న పాల మిశ్రమం ఉన్న పాత్రను కూడా ఆ నీళ్ళల్లో పెట్టేసేసి సిమ్లో పెట్టి ఒక అరగంట వదిలేసేయండి. అసలు దాని వైపు మీరు చూడొద్దు అన్నాను కదా అని పొయ్యి వెలిగించకుండా అలానే వదిలేసారు. పొరపాటును కూడా ఆ పని చేయమాకండి. స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టి అప్పుడు వదిలేసేయండి. మనం చాకు ఒకటి ఇలా అంతా అయిపోయినాక అరగంట తర్వాత గుచ్చితే చాకుకి పాలు అంటుకోకూడదు. అప్పుడు మనకి జున్ను రెడీ అయిపోయిందని అర్థం అన్నమాట. ఈ అయిపోయిన జున్నుని చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇట్లా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని చల్లగా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. పక్కా కొలతలతో మీకు చెప్పాను, మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. అందరూ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చేద్దామా? వచ్చేయండి. థ్యాంక్ యూ.